ఓల్డ్ విషయాల్ని చాలా అనర్గళంగా, స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా మాట్లాడే మనిషి. ఇప్పుడు ఈ కార్యక్రమాలు, మీ నూతన న్యూ జాబ్, ఆ ఓరియంటేషను అసలు ఎట్లా అనిపిస్తున్నది మీకు? సిట్టింగ్ ఆన్ దట్ డయాస్ అందరూ మిమ్మల్ని విపరీతంగా అసలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, నారా లోకేష్ వరకు అందరూ మిమ్మల్ని చాలా అసలు దాన్ని ఏమంటారు, ఎంతో అద్భుతమైన రీతిలో కొనియాడారు. అసలు వాట్ ఈస్ యువర్ రియాక్షన్ టు దట్ ఆఫ్టర్ యూ బికేమ్ ద డెఫినెట్గా ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ నాయకులే కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ ఎమ్మెల్యే హూ ఇస్ ప్రజెంట్ ఆన్ దట్ డే. కొన్ని ఆప్షన్లు ఎలాగో ఉంటాయి, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎలాగో రాదు, బట్ హూఎవర్ హాస్ అటెండెడ్, సో దే హ్యాడ్ కమ్ అప్ అండ్ wholeheartedly they have congratulated me. That is real lifetime good feel. కొన్ని మర్చిపోలేని జ్ఞాపకాలు అంటారు కదా, అది డెఫినెట్గా అందులో మొట్టమొదటిగా భావించవచ్చు. మరపురాని మధురమైన జ్ఞాపకం. ఎందుకంటే నార్మల్గా ఓకే, మీ స్థాయికి ఆ పోస్ట్ సరిపోతుందా, చిన్నదా పెద్దదా అన్న విశ్లేషణని కొంచెంసేపు పక్కన పెట్టేస్తే, బట్ మీరు నడిపిన ఆ యుద్ధం ఏదైతే ఉందో అన్ని సంవత్సరాలు వైఎస్ఆర్సీపీలో ఉండి పార్టీకి ఎదురు తిరిగి అన్యాయాన్ని ఎదిరించిన ఒక వ్యక్తిగా మీరు ఈ రోజున ఇటొచ్చి గెలిచి ఆ ప్లేస్లో కూర్చోవడం, అసలు ఎవరు అపోజిషన్ పార్టీ మిమ్మల్ని ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళు ఎవరు ఒక్కరు కూడా అసెంబ్లీలో కనిపించకపోవడం అన్నది మీ పట్ల మీదైన రియాక్షన్ కావాలనుకుంటున్నాను నేను. అండ్ ఇంకా వాళ్ళు వచ్చే ఉద్దేశంలో ఉన్నట్టుగా లేదు, వస్తే డెఫినెట్గా చాలా బాగుంటుంది, మంచి పరిణామం. మీరు రావాలని కూడా కోరారు? రావాలని నేను ఇప్పుడు కాదు, మొట్టమొదటి మీటింగ్లోనే అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆ ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను అని చెప్పి అన్నప్పుడు, సో అప్పుడు కూడా నేను అది కరెక్ట్ కాదు, మీరు రండి సభకి అని చెప్పి నేను ఆయన్ని కోరటం జరిగింది. బట్ రావట్లేదు. అయినా ఆయన స్టేటస్ కావాలని అడుగుతున్నారుగా, అపోజిషన్ స్టేటస్ కావాలని గట్టిగా భీష్మించుకుని. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్లో ఇంతమంది ఉండాలి అని లేదు, కానీ రాజ్యాంగంలో ఏదన్నా స్పెసిఫిక్గా లేనప్పుడు ప్రీవియస్ కస్టమ్స్ని మనం ఫాలో అవ్వాలి అనేది కూడా కాన్స్టిట్యూషన్లో ఉంది. సో దీనికి ఏమైంది, 1952లోనే అప్పుడు ఈ సమస్య వచ్చినప్పుడు పార్లమెంట్లో 10% ఉంటేనే ఏదన్నా సభకి కోరం ఉండాలి. సో మినిమం ఆ కోరంకి సరిపడా సభ్యులు కూడా ఒక పార్టీకి లేకపోతే అపోజిషన్ పార్టీకి వారికి ఇవ్వటం కుదరదు అని లోక్సభలో అప్పటి స్పీకర్ గారు ఫాలో అయ్యారు. ఐ థింక్ హుకుం సింగ్ గారి టైంలోనే ఎప్పుడు అది స్టార్ట్ అయింది, ఇన్ లేట్ 50sలో. సో అప్పటి నుంచి అదే కంటిన్యూ అవుతుంది. అంటే దాని ముందు ఈ సమస్య రాలా, ఇటువంటి సమస్య రాలా. వచ్చినప్పుడు దట్ ఈస్ డ్యూరింగ్ హుకుం సింగ్ స్పీకర్గా ఉన్నప్పుడు అప్పటి నుంచి అదే ట్రెడిషన్ ఫాలో అవుతున్నారు. మొన్న మరి రాహుల్ గాంధీ గారికి కూడా దీనికి ముందు 54కి తగ్గినాయి 10% అంటే, సో 50లో ఆగిపోయారు కాబట్టి ఇవ్వాల. అవును. సో అంచేత అదొక కస్టమరీగా ఉంది. ఇప్పుడు ఇంతెందుకు గుజరాత్లో కూడా గత 2 సంవత్సరాలుగా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో కూడా నాగాలాండ్ కానీ, ఈవెన్ సిక్కిం, ఒక చిన్న రాష్ట్రం ఏదో ఉంది, ఆ 3 రాష్ట్రాల్లో కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ లేరు. సో తగుదనమ్మా అంటే ఇక్కడ ఆయన గత 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినప్పటికీ కూడా మరి ఎక్కడ ఆచరణలో లేనిది నా కోసమే మీరు చేయాలి అని అడగటం, మరి దాన్ని ఏ విధంగా హౌ ఆర్ యూ లుకింగ్ ఎట్ ఇట్? ఆయన ఎందుకు అలా దాన్ని పట్టుకుని కూర్చోవడం పట్ల, అంటే ఈ విధంగా ఈ అసెంబ్లీని అవాయిడ్ చేయొచ్చనా? ఏమో, ఒక డిప్యూటీ స్పీకర్గా ఐ వాంటెడ్ ఎవ్రీబడి టు అటెండ్, అఫ్ కోర్స్.
సో ఆయన వస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. ఆయన అయితే నాకు సమయం ఎవరు అనే ఒక భావనలోకి వెళ్ళిపోయారు. తప్పకుండా వచ్చి చూస్తే కదా సమయం ఇస్తారో లేదో తెలిసేది. ఖచ్చితంగా మా గౌరవ శాసన సభాపతి గారు అయ్యన్న పాత్రుడు గారు అయినా అప్పుడు చైర్లో నేనున్నా, తప్పకుండా ఆయనకి సమయం ఇస్తాం, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఆయన వస్తే, రానప్పుడు సమయం ఇవ్వలేము. రానప్పుడు సమయంలో ఇస్తారు. ఆయన కోరుకుంటున్న సమయాన్ని ఆయన ఇంట్లోనే ఏదో ప్రెస్ మీట్ పెట్టి చేసుకుంటున్నారు. అంతెందుకు ఓపెన్గా సభకు రమ్మని ప్రజల కోరిక, అందరి కోరిక. ఎందుకంటే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది కూడా సింగిల్ అపోజిషన్ పార్టీ. సో యాజ్ ఎ సింగిల్ అపోజిషన్ పార్టీ ఆల్సో హీ విల్ గెట్ సఫిషియంట్ టైం. ఈజ్ డ్యూ ఇంపార్టెన్స్ అన్నది ఉంటుంది. హీ విల్ గెట్ సఫిషియంట్ టైం. ప్రతిరోజు ప్రశ్నోత్తరాల సమయంలో 2 ప్రశ్నలు వైసీపీ వాళ్ళకి వెళ్తాయి, 2 ప్రశ్నలు. సో యూ కెన్ క్వశ్చన్ ఇన్ ద క్వశ్చన్ అవర్. సో అంతకంటే టైంలోనే మాట్లాడాలి కదా. అవును, అలాటెడ్ టైమే. ఇప్పుడు క్వశ్చన్ అవర్ అంటే అప్రాక్సిమేట్గా 10 నిమిషాల వరకు ఉంటుంది. 2 ప్రశ్నలు ఆయన మాట్లాడచ్చు. సో హీ విల్ గెట్ ఎనఫ్ టైమ్ ఇఫ్ ఈజ్ విల్లింగ్. ఇప్పుడు నిద్రపోయేవాడిని లేపగలం, నటించేవాడిని లేపలేం కదా. బట్ ఐ విష్ యూ వుడ్ అటెండ్ ఈ విషయం అట్లీస్ట్ నెక్స్ట్ బడ్జెట్ సెషన్కైనా. ఫుల్ ఇయర్ బడ్జెట్ ప్రవేశపెడతారు కదా నెక్స్ట్ మార్చిలో. సో అప్పుడైనా సరే ఆయన వస్తారనే ఆశిస్తున్నారు. మీరు వస్తారని నమ్మకం లేదు. ఎందుకంటే బికాజ్ స్టేటస్ అన్నది వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇవ్వందే ఆయన రానన్నది ఆయన పత్రికా ముఖంగా కానీ లేకపోతే సన్నిహితులతో కానీ గట్టిగా చెప్తున్న మాటే. అందరికీ కోర్టులో కూడా వేశారు. బట్ చూద్దాం, టు మై నాలెడ్జ్. అంటే కోర్టు ప్రెసిడెంట్స్ ని దాటి జడ్జిమెంట్ ఇవ్వడానికి అవకాశం ఉందండి? డెఫినెట్ గా లేదు. అది స్పీకర్ పరిధిలోని అంశం. దట్ ఈస్ ఆనరబుల్ స్పీకర్ హాస్ గాట్ ద డిస్క్రిషన్ టు డిసైడ్. బట్ ఆనరబుల్ స్పీకర్ ఆల్సో వుడ్ అడ్హియర్ టు ది ప్రీవియస్ ప్రెసిడెంట్ కస్టమ్స్. సో దేర్ ఇస్ నో ఇన్సిడెంట్ అన్ఫార్చునేట్లీ. ఇండియాలోనే లేదు. పెర్హాప్స్ ఇన్ ది వరల్డ్. ఇప్పుడు లాస్ట్ టైం పీజేఆర్ గారికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 26 సీట్లు వచ్చినాయండి. అప్పుడు 296 ఉన్నప్పుడు. అవును, ఎన్టీ రామారావు స్వీప్ చేశారు కదా. అప్పుడు స్టేటస్ రాలా. ఈయనకి 26 వచ్చినాయి, 29 ఉండాలి. అప్పుడు 29 30 ఉండాలి. సో రాలేదు. బట్ హీ సింగిల్ హ్యాండెడ్లీ handled it. He was there in the assembly. He was there every day. And he used to get time. So ఇటువంటి డిసిడెంట్స్ తీసుకుని ఉండాల్సింది. బట్ ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. సో మనం ఎవరేం చేయలేం. అంటే అసలు నార్మల్ గానే